విధంగా మీ పాప ఫొటోస్‌తో కావచ్చు, బాబు ఫొటోస్‌తో కావచ్చు. సో, ఇలా బర్త్‌డే వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి మీరే ఓన్‌గా అనేది ఇప్పుడు కంప్లీట్‌గా చూపిస్తాను. సో, ఫ్రెండ్స్ వీడియోని గనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో, మనకు దీనికోసం విఎన్ యాప్ అయితే కావాలి. సో, ముందుగా మీరు విఎన్ యాప్‌ని కనుక ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, నేను ఈ యాప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ముందుగా మీరు ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాతకి సో, కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! సో, ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా! సో, ఆ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఆ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో, మీ పాప ఫొటోస్ కావచ్చు, బాబు ఫొటోస్ కానీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో, నేను ఎగ్జాంపుల్ ఒక 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇలా మీ యొక్క పాప ఫొటోస్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కింద మనకు రైట్ టిక్ కనిపిస్తుంది కదా! సో, ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో, కింద యారో ఉంది చూడండి, రైట్ టిక్ యారో. సో, దాని మీద క్లిక్ చేసుకోండి. సో, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి సో, మనం ఇప్పుడు వీడియో రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో, అందుకోసం అనేది ఇక్కడ పైన మనకు ఒరిజినల్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు వీడియో ఏ రేషియోలో కావాలి, నాకు ఇక్కడ 9:16 రేషియోలో కావాలి. సో, అందుకోసం అనేది ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు వీడియో అనేది 9:16 రేషియోలో కన్వర్ట్ అయిపోయింది. సో, ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి మన ఫొటోస్ కూడా 9:16 రేషియోలో కన్వర్ట్ అవ్వాలి. సో, ఇక్కడ మనకు ఫోటో చూడండి ఎగ్జాక్ట్గా రావట్లేదు, ఇలా క్రాప్ అయిపోయినాయి. సో, ఇలా ఎగ్జాక్ట్గా రానప్పుడు మీరు ఆ ఫోటోని క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా ఆ ఫోటో మీద ఇలా వైట్ అని ఉంచేసుకొని ఇక్కడ కింద క్రాప్ ఆప్షన్ ఉంటుంది చూడండి. సో, ఆ క్రాప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో, ఇక్కడ ఆ ఫోటోని కూడా మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకొని మన ఫోటోని కూడా ఇలా ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు ఫోటో కూడా చూడండి ఎగ్జాక్ట్గా క్రాప్ అయిపోతుంది. సేమ్ విధంగా ఇప్పుడు ఇంకొక ఫోటో మీద అలా వైట్ అని ఉంచేసుకోండి. సో, ఇంకొక ఫోటో మీద వైట్ అని ఉంచేసుకొని క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఆ ఫోటోని ఇలా ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకోండి. ఇలా చూడండి నేను ఎగ్జాక్ట్గా ఆ ఫోటో మంచిగా కనిపించేలా ఇలా క్రాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాను. సేమ్ విధంగా ఇంకొక థర్డ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని 9:16లో ఇలా క్రాప్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా అరేంజ్మెంట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు ప్రతి ఫోటోని కూడా క్లిక్ చేసుకొని క్రాప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది బ్లాక్ స్క్రీన్ది. సో, దాని మీద ఇలా వైట్లో ఉంచేసుకొని ఇలా డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయని చూడండి మనకు లాస్ట్లో ఉన్న ఆ వాటర్ మార్క్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో, ఇలా వాటర్ మార్క్ని రిమూవ్ చేసిన తర్వాతకి సో, ఇలా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసేయండి. సో, ఈ విధంగా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసిన తర్వాతకి సో, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఫస్ట్ ఫోటోని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒక 4 సెకండ్స్ అలా ఎక్స్టెండ్ చేసుకోండి ఫస్ట్ ఫోటోని ఇలా. సో, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో, ఇప్పుడు మళ్ళీ ఆ వైట్లని ఇలా సెకండ్ ఫోటో దగ్గర తీసుకెళ్ళేసి సెకండ్ ఫోటోని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. సో, ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫోటో దగ్గరికి ఇలా వైట్ని తీసుకెళ్ళేసి సో, ఆ థర్డ్ ఫోటోని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు ప్రతి ఫోటోని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మీకు స్టేటస్ అనేది 30 సెకండ్స్ వరకు కూడా టైమింగ్ వచ్చేలా ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఫొటోస్ని. నేను ఒక 29 సెకండ్స్ వరకు వచ్చేలా ఎక్స్టెండ్ చేసుకున్నాను ఫొటోస్ అన్నిటి కూడా. సో, ఇలా మీరు ప్రతి ఫోటోని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో అనేది 30 సెకండ్స్ వరకు వచ్చేలా ఇలా కొద్దిగా ఫొటోస్ని ఇలా కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నాకు ఒక 27 వచ్చింది కదా! సో, అలా మీరు 30 సెకండ్స్ వరకు వచ్చేలా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో, నేను ఒక 29 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకున్న తర్వాతకి కింద మనకు ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో, ఆ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో, ఇక్కడ మీరు జూమ్ ఇన్ అనే ఎఫెక్ట్స్ ఉంటుంది చూడండి. సో, ఆ జూమ్ ఇన్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో, సెకండ్స్ కొంచెం పెంచుకోండి పైన చూడండి 0.90 సెకండ్స్ ఇలా ఇచ్చేసుకొని ఒకసారి ప్లే చేస్తే కనుక చూడండి మనకి ఇలా జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది ఆ ఫోటో అనేది. సో, ఈ విధంగా ఇచ్చేసుకున్నాక కింద రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఇలా క్లిక్ చేసుకున్న తర్వాతకి సో, మనకు స్లైడింగ్ ఎఫెక్ట్ కూడా కావాలి కదా! సో, అందుకోసం అనేసి కింద మనకు ఆప్షన్స్లో చూడండి ఇక్కడ సో, కింద ఆప్షన్స్లో సో, లాస్ట్కి ఇలా స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి లాస్ట్లో జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఆ జూమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మూవ్ రైట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో, ఆ మూవ్ రైట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఆ ఫోటో చూడండి ఇలా జూమ్ ఇన్ అయిపోయి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది రైట్కి చూడండి ఇలా.
సో ఇలా స్లైడ్ రైట్ అవుతూ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఫోటో అయిపోయింది. సో ఇప్పుడు ఆ వైట్ని ఇలా సెకండ్ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళేసి మళ్ళీ సేమ్ జూమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని, సో ఫస్ట్ ఫోటోకి మనము మూవ్ రైట్ ఇచ్చాం కదా, ఇప్పుడు సెకండ్ ఫోటోకి మీరు మూవ్ లెఫ్ట్ అని ఇచ్చేసుకోండి. సో లెఫ్ట్ అని ఇచ్చేసుకుని చూడండి మనకి ఇలా ఫోటోని లెఫ్ట్ సైడ్కి మూవింగ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా సో ఆ వైట్ని ఇలా థర్డ్ ఫోటో దగ్గర తీసుకెళ్ళేసి జూమ్ అనే ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు మూవ్ రైట్ అని ఇచ్చేసుకోండి థర్డ్ ఫోటోకి. సేమ్ విధంగా మళ్ళీ ఫోర్త్ ఫోటోకి జూమ్ అనే ఆప్షన్లో మూవ్ లెఫ్ట్ అని ఇచ్చేసుకోవాలి. ఒక ఫోటోకి ఏమో రైట్, ఒక ఫోటోకి ఏమో లెఫ్ట్, ఇలా కంటిన్యూగా ఇచ్చేసుకోండి. టోటల్గా ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ ఒక ఫోటోకి లెఫ్ట్, ఒక ఫోటోకి రైట్ ఇచ్చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసామో ప్రతి ఫోటోకి కూడా ఒక ఫోటోకి లెఫ్ట్ సైడ్, ఒక ఫోటోకి రైట్ సైడ్, ఇలా అన్ని ఫోటోకి కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ ఫోటోకి కూడా చూడండి మూవ్ రైట్ అనే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. సో ఇలా మీరు ప్రతి ఫోటోకి కూడా ఈ విధంగా ఇచ్చేస్తే కనుక ఇలా చూడండి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. మీరు లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ సైడ్, రైట్ ఇస్తే రైట్ సైడ్కి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్నిటికి కూడా ఎఫెక్ట్ అనేవి యాడ్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో మధ్యలో ప్లస్ బటన్ ఉంది కదా, సో ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకుని, అది ట్రాన్సిషన్ బటన్ అంటాను. సో ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో మధ్యలో ఉన్న ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనమాట. మీకు ఏ విధంగా కావాలి, ఇక్కడ నేను జూమ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి, చూడండి మనకి ఇలా జూమ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నేను రివర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ మన సెకండ్ ఫోటోకి థర్డ్ ఫోటో మధ్యలో రివర్స్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో మధ్యలో ఉన్న ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ యానిమేషన్ కావాలంటే ఆ యానిమేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సేమ్ ఇదే విధంగా ప్రతి ఫోటో మధ్యలో ఉన్న ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే కనుక మీరు యాడ్ చేసుకోవాలి. సేమ్ విధంగా అన్ని ఫొటోస్ కూడా నేనైతే చూడండి ఇలా ట్రాన్సిషన్ అయితే కనుక యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తీసుకొచ్చుకోండి. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో మన ఫొటోస్ పైన పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ పిఐపి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అండ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు పైన ఫోటో అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక షాడో ఎఫెక్ట్ లింక్ ఇస్తాను, ఇమేజ్ లింక్. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోవాలి దాన్ని. సో ఇలా బ్లాక్ షాడో అనమాట. సో ఇలా కొద్దిగా కింద ఇలా సెట్ చేసుకొని ఈ బ్లాక్ షాడోని కూడా వీడియో మొత్తం కూడా వచ్చేలా ఇలా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి మళ్ళీ. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అండ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక బర్త్డే విషెస్ లిరికల్ వీడియో లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోని. సో డౌన్లోడ్ చేసుకొని ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కింద మనకు ఆప్షన్స్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు చూడండి ఆ లిరిక్ మొత్తం కూడా స్క్రీన్ మీద ఈ విధంగా అప్లై అయిపోతుంది. సో విధంగా అప్లై అయిపోయిన తర్వాతకి సో ఆ లిరికల్ని కొంచెం కావాలంటే ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇలా కింది తెచ్చుకోవాలి. సో ఇలా కింది తెచ్చుకొని చూడండి మనకు ఆ యొక్క హ్యాపీ బర్త్డే విషెస్ లిరిక్ మొత్తం కూడా చూడండి ఇలా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా లిరికల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకోండి. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సేమ్ మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అండ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక బ్లాక్ స్క్రీన్ పార్టికల్ వీడియో లింక్ ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, సేమ్ మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ మీరు కొంచెం తగ్గించుకుంటే కనుక తగ్గించుకోండి. ఇక్కడ నేను ఒక 84, 85 అలా ఇచ్చేస్తున్నాను ఒపాసిటీని. సో మీరు కూడా కొద్దిగా తగ్గించుకుంటే తగ్గించుకోండి. సో పార్టికల్స్ కూడా చూడండి మనకు వీడియో మీద అప్లై అయిపోయినాయి. సో ఈ విధంగా మీరు పార్టికల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మన టోటల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం వీడియోకి సాంగ్ అయితే కనుక యాడ్ చేయలేదు కదా, సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి ఇలా. సో ఇలా వైట్ని మీరు సో స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని పైన మనకు మ్యూజిక్ ఐకాన్ సింబల్ ఉంది కదా, సో ఆ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోగానే మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇందులో మీకు ఏ సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్గా మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక చూస్ మీద క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ కనబడుతుంది కింద, సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే చూడండి మనకు సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది చూడండి.
సో ఇలా సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. సో ఇలా వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో సేమ్ మళ్ళా పైన పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అండ్ వీడియో అనే ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక ఫుల్ స్క్రీన్ బార్డర్ లింక్ ఇస్తాను వైట్ కలర్ది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ వైట్ లైన్ బార్డర్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని ఇలా వైట్ లైన్ బార్డర్ అనేది మీ వీడియో చుట్టూ కూడా ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకోవాలి బార్డర్లో. ఇలా జూమ్ చేసుకొని సో ఆ యొక్క ఫుల్ స్క్రీన్ బార్డర్ని మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకి ఇలా చుట్టూ కూడా ఇలా వైట్ లైన్ బార్డర్ కనుక యాడ్ అయిపోయింది చూడండి. సో ఇలా వైట్ లైన్ బార్డర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు రిజల్యూషన్ అనేది ఎంత కావాలి, నేను ఒక 1080 ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అనేది ఇలా మనకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా 100% ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాతకి లాస్ట్లో సేవ్ టు ఆల్బమ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని మీకు గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.